ఎంపీ కవిత మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీరే కాబట్టి దయచేసి మన స్కిల్ సిఇఓ గారు కూడా ఉన్నారు, ప్రశాంత్ ఎక్కడున్నారు, సిఇఓ గారిని ప్రశాంత్ గారిని పెట్టడం జరిగింది. అంటే ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ లాగా మనం రన్ చేయాలి, మన తెలంగాణలో ఉండే వారందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. సో ఎవరికన్నా కార్యకర్తలకు ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి మన సిఇఓ గారిని ఇంటరాక్ట్ అవ్వండి. కానీ గ్రామాన ఉద్యోగం లేనటువంటి యువతను మాత్రం ఉద్యోగం వైపు నడిపించే పని జాగృతి ఖచ్చితంగా చేయాలి. దానికి కార్యకర్తలు ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకా కొన్ని కొత్త విభాగాలను కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం, కొత్త ఇనిషియేటివ్స్ని కూడా తీసుకుంటా ఉన్నాం. వాటిని 2 days మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఇనిషియేటివ్స్, ఒక 10 సంవత్సరాలు చేసినటువంటి ఇనిషియేటివ్స్ మీకు అందరికీ కూడా అన్నీ తెలుసు. ముఖ్యమైనవి నేను హైలైట్ చేయడం జరిగింది. మిగతా మన వక్తలు కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఫస్ట్ సెషన్లో స్టేట్ సెక్రటరీస్ అందరూ కూడా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. మళ్ళా ఒకసారి కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ 2 రోజులు కూడా చాలా సీరియస్ సెషన్ ఉంటుంది, సీరియస్ మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఓపికతో ఉండండి. ఓపిక లేనటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. సెల్ ఫోన్లు బంద్ చేస్తే ఈ 2 రోజులు కూడా మనం ప్రశాంతంగా ఉంటాం. ఎంతమంది సెల్ ఫోన్లు బంద్ చేస్తారు చూపించండి నాకు ఒకసారి. ఫోన్లు చూపించండి బంద్ చేసినాయి, చేయలు కాదు, ఓకేనా? దయచేసి సెల్ ఫోన్లు బంద్ చేయండి. బంద్ చేయకపోతే మళ్ళీ జామర్లు పెట్టించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా చేయకుండా సెల్ ఫోన్లు మీరే బంద్ చేసుకొని సీరియస్గా వినండి. మీకు ఇచ్చినటువంటి వాటిలో ఒక నోట్బుక్ ఉన్నది అందరికి కూడా, దాంతోపాటు ఒక పుస్తకం ఉన్నది, గమ్యం గమనం అనే పుస్తకం. గమ్యం అంటే మనకు తెలుసు మన గమ్యం ఏందో. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయడం అనేది జాగృతి గమ్యం. గమనం అంటే మరి ఆ గమ్యం చేరుకోవడానికి మనం ఏ మార్గం ఎంచుకుంటాం అన్నది ముఖ్యం. ఉదాహరణకి నల్గొండ నుండి హైదరాబాద్ పోవాలనుకోండి, కార్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు. కానీ ఎట్లా పోతే ఫాస్ట్గా పోతాం, ఎట్లా పోతే బాగుంటుంది అనేటటువంటిది ఇంపార్టెంట్. అంతేకాకుండా మనలాంటి సంస్థలు పనిచేసేటప్పుడు వీళ్ళు లక్ష్యం చేరుకున్నారా లేదా అనే దాంతో పాటు వీళ్ళు ఏ విధంగా నడుస్తున్నారా అనేది కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి మనం ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఉద్యోగాలు కల్పించడంలో మన సిన్సియారిటీ ఏంది, సీరియస్నెస్ ఏంది, డెడికేషన్ ఏందనేది కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి గమ్యంతో పాటు గమనం కూడా ఇంపార్టెంటే. కాబట్టి జాగృతి కార్యకర్తలు మన గమనం కూడా బాగుండాలని దయచేసి మీ అందరినీ కోరుకుంటూ, ఆ బుక్ని ఇవాళ నైట్ మీరు చదవండి. మన సంస్థ ఏంది, లక్ష్యాలు ఏంది అన్నీ కూడా అందులో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి మన స్టేట్ సెక్రటరీస్ అందరూ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తారు. కాబట్టి అందరూ కూడా నోట్ చేసుకోండి. అవసరమంటే ఇంకా చైర్స్ యాడ్ చేసుకుందాం. ఒక క్లాస్ రూమ్ లాగానే ఉంటుంది నాకు తెలుసు, కొంచెం బోర్ కూడా కొడుతుంది నాకు తెలుసు. అయినప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డెలిగేట్స్ లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు ప్రతినిధులు. మీరు మనకు 1,00,000 మంది వాలంటీర్స్ ఉంటే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి సభ పెట్టలేం. కాబట్టి వారి ప్రతినిధులుగా మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు నేర్చుకుంటేనే రేపు వాళ్ళకి చెప్పగలుగుతారు. కాబట్టి దయచేసి సీరియస్నెస్తోని అన్ని కూడా అంశాలు నోట్ చేసుకోండి. ప్రశాంత్ మీరందరూ కూడా కూర్చొని మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి దయచేసి. ఇంకా చైర్స్ యాడ్ చేయించండి, కొంచెం సీరియస్నెస్తో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై జాగృతి.